క్యూరియస్. సో ఏ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. ఎలా ఉన్నారు అందరూ? అయితే మస్త్ ఫుల్ జబర్దస్త్ కొంచెం జ్వరం వస్తుంది. కానీ జ్వరం అయితే నిన్న ఉన్నింది, మొన్న 2 days నుంచి ఫుల్ ఫీవర్ అనమాట. ఇప్పటికీ కొంచెం ఓకే, ట్యాబ్లెట్స్ తీసుకున్నాను. అప్పటికి కొంచెం జ్వరం ఉంది, వర్షం పడతా ఉంది లైట్గా. ఇప్పుడు కొంచెం నిలిచింది అనుకోండి. యాక్చువల్లీ ఏమంటే మ్యాటర్ ఈరోజు కొంచెం బ్లాగ్ చేస్తామని చెప్పేసి అండ్ చాలా ఒక బ్రో అడిగినాడు, వైడ్ యాంగిల్ చూపించినావు, అల్ట్రా వైడ్ అనేది చూపించలేదనేసి. అది యాక్చువల్గా ఏమైందంటే అప్డేట్ లేదనమాట, అప్డేట్ అవ్వలేదు. సో మళ్ళీ ఈ కెమెరాను అప్డేట్ చేసి దాని తర్వాత వైడ్ యాంగిల్ వచ్చింది. అండ్ వాయిస్ సెట్టింగ్స్ ఉంటాయి కదా, సో ఆ స్టేరియో మోనో అని ఉన్నాయి ఆప్షన్స్. సో అదంతా అప్డేట్ అయినాయి. అప్డేట్ అయిన తర్వాత సో ఇప్పుడు మన వాయిస్ క్వాలిటీ ఎట్లా ఉంటుంది, వైడ్ యాంగిల్ ఎట్లా ఉంటుంది అది చూపిస్తాను. అండ్ ఇంకో విషయం ఏమంటే మనము పెళ్ళికి వెళ్తున్నాము. పెళ్ళికి అంటే ఎట్లా అంటే లైక్ మా ఫ్రెండ్కి ఇన్విటేషన్ వచ్చిందనమాట. వాళ్ళు ఎక్కడో వర్క్ చేస్తున్నారు. సో వాళ్ళ ఇన్విటేషన్ ఏమంటే కింగ్ ఫిషర్ టవర్ ఉంది కదా, సో దాంట్లో పెళ్ళి క్రేజీగా ఉండిందంట నిన్న అయితే. సో ఈరోజు కూడా బాగుంటుందని చెప్పినాడు. నాకైతే ఐడియా లేదు ఎట్లుంటుంది ఏమని చెప్పేసి. లెట్స్ గో వెళ్ళి చూస్తాము. నేనైతే చాలా క్యూరియస్గా ఉన్నాను, ఎందుకంటే నిన్న వాడు వచ్చేసి బ్రో రోల్స్ రాయిస్ ఉంది, సూపరా ఉంది అని అన్నాడు. దానికోసం వెళ్తానా. వెళ్ళి ఇంకా సైడ్లో పెడితే కార్స్ మ్యాన్, దట్స్ మ్యాండేటరీ. సో చూడండి, కోల్డ్ స్టార్ట్ అయితే చేసి పెట్టినాను. కోల్డ్ స్టార్ట్ అవుతుంది. అండ్ మన సెటప్ అయితే ఎట్లుంటుంది సో ఇది అనమాట. సో ఇది వచ్చేసి ఇంకా 3.5 జాక్ ఇది. దానికి ఇంకా టైప్ సి కన్వర్ట్ చేసినాను. ఇది మనము దీనివల్లే నాకు తెలిసి ఆ సౌండ్ క్వాలిటీ అంత ఏమన్నా బాగా రాలేదేమో. ఇంకో విషయం ఏమంటే సామ్సంగ్ ఏకేజీ ఇది ఉందని చెప్పినా కదా, అది టైప్ సి కాకుండా ఉండడం వల్ల నేను వేరే తీసుకుంటాను. సో అది ఆర్డర్ పెట్టినాను, అది వచ్చేకి ఎన్ని రోజులు అవుతుందో తెలియదు. సో చూసాము పరిస్థితి ఏమవుతుందో. సో చూడండి, ఇప్పుడు దీంట్లో ఇది యాప్ అనమాట. అండ్ దీంట్లోనే సెట్టింగ్స్ అంతా ఉంటుంది. మనము వైడ్, అల్ట్రా వైడ్ ఏం కావాలన్నా కూడా దీంట్లోనే సెలెక్ట్ చేసుకునేచ్చు. ఇది అల్ట్రా వైడ్ ఉంది కదా, సో ఇది మార్చాలంటే ఇంకా మనము రికార్డింగ్ ఆఫ్ చేయాలి. రికార్డింగ్ ఆన్లో ఉంది కాబట్టి మార్చే కావాలి. రికార్డింగ్ ఆఫ్ చేసి వైడ్లోకి పెట్టుకుంటే సెట్ అనమాట. చూసాము వైడ్లో ఎలా ఉంటుంది అండ్ అల్ట్రా వైడ్లో ఎలా ఉంటుంది అనేసి. వెనకాల బండి వస్తుంది, లెట్స్ గో. వచ్చలే మెయిన్ వర్షం పడిందంటే మొత్తం చైన్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. చైన్ అమ్మ మళ్ళా లూప్ చేయాలి, అదే పంచాయతీ ప్రతిసారి అదే పంచాయతీ. సో ఇది అనమాట అల్ట్రా వైడ్ ఇట్లుంటుంది. అండ్ మార్నింగ్ అయితే నాకు ఒకవేళ ఛాన్స్ దొరికి తీసుకుంది. ఇంకా ఇది అయితే ఫుల్ డార్క్ ఏం అవ్వలేదు, కానీ ఇంకా 6:30 అయిపోయింది టైము. 6:30 అయిపోయిన దానివల్ల ఇది కనిపిస్తుంది. అండ్ మా వాడు ఫోన్ చేసి అదే చెప్పినాడు, బ్రో నిన్న టోల్ ప్రైస్ సూపర్ ఆడిందంట బ్రో. నిజంగా అది నమ్మ అసలు వెళ్ళే చూడాలి బ్రో. ఇప్పటివరకు లైఫ్లో ఫొటోస్లో వీడియోస్లో చూసినా, కానీ ఒకసారి అయితే రియాలిటీలో చూసిన బెంగళూరులోనే. ఏమంటే చాలా డిస్టెన్స్ ఉండింది, చాలా డిస్టెన్స్. దగ్గరికి పోయి అసలు దాన్ని టచ్ కూడా చేయలేదు. అది ఆ ఫీలే నెక్స్ట్ లెవెల్. ఆ బల్లే ఉంటుంది, అట్లా టచ్ చేయాలా, అది ఒకసారి చూడాలా బండిని, చాలా బాగుంటుంది. అసలు ఆ ఫీల్ని నేను ఎక్స్ప్రెస్ చేయలేనట్టు ఉంటుంది అని చెప్పేసి. అండ్ ఇంకో విషయం ఏమంటే మన మైక్ ఉంది కదా, ఈ మైక్ అంతగా రావడం లేదు. ఫ్రాంక్గా చెప్పాలంటే ఏదో ఉడాల్ మైక్ పెట్టాను నేను. ఇది కాకుండా ఇంకా సామ్సంగ్ ఏకేజీ ఉంది కదా, అది పెడతాము. అది పెట్టినామంటే మన వాయిస్ క్లారిటీ ఉంటుంది. ప్లస్ వచ్చేసి ఇంకా ఈ పక్కన వెహికల్స్, బండి సౌండ్ అంతా ఉంది కదా, అవి కొంచెం తగ్గుతుంది అనమాట. నార్మల్గా ఇది ఎట్లా తెలుసా, ఇది వచ్చేసి నా వాయిస్ మళ్ళీ పక్కన బండి వెళ్ళేది, నా బండి సౌండ్ అంతా ఒకే దీంట్లో తీసుకుంటుంది. సో ఇట్లుందంటే మీకు అసలు ఇంకా ఆ పాయింట్ ఆఫ్ వ్యూ డిఫరెంట్గా ఉంటుంది. వీడియో అయితే చూసే బాగానే ఉంటుంది, ఇంకా ఆడియో కావాలంటే రాదనమాట అసలు. సో ఇది అల్ట్రా వైడ్ నుంచి ఇంకా వైడ్కి మారిపోయినాం మనము. కరెక్ట్గా వైడ్ అయితే కరెక్ట్గా ఉంటుంది. అల్ట్రా నాకైతే వైడ్ అయితే మనకు కరెక్ట్గా బాడీ ఫ్రేమ్ అండ్ రోడ్డు కరెక్ట్గా కనిపిస్తుందని చెప్పి నేను అనుకుంటాను. కానీ అల్ట్రా వైడ్లో అయితే మొత్తం నీట్గా కవర్ అవుతుంది. క్లారిటీ మనకి ఏమనేది కరెక్ట్గా నాకు తెలియదు. నేను ఒకసారి అది డౌన్లోడ్ చేసి చూస్తే తప్ప నాకు తెలియదు ఎట్లుంటుంది ఏమనేసి.
ఇష్టం గైస్ నాకు ఇట్లా రోడ్ ఉంటే మాత్రము, అంటే కార్ ఉండి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, పిచ్చగా ఉంటుంది. ఫస్ట్ సెకండ్ గేర్లు బామ్ 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 అని లాగినామంటే ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్కి వెళ్ళిపోవాలి. మనకు మెయిన్ అడ్వాంటేజ్ ఏమంటే నేను ఈ పక్క లివర్ గార్డ్స్ ఏం పెట్టలేదు. అది ఒక పక్క అడ్వాంటేజ్, ఒక పక్క డిసడ్వాంటేజ్. పడిందంటే మాత్రం మొత్తం చిల్లర్ అయిపోతుంది. లివర్ గార్డ్స్ ఉంటే ఇంకా చాలా సేఫ్టీ అనమాట, ఫస్ట్ పాయింట్. ఇది మినీ ఆంధ్ర మార్తల్లి లోపల దూరుతున్నాం. సో ముందు ఇక్కడే కలిసి ఉంది మేము. అండ్ ఇంకో విషయం ఏమంటే మా ఫ్రెండ్ బండి కూడా దుబ్బుకొని వెళ్ళిపోయినారు. చెత్తనా అడుగులు ఎవరో ఎత్తుకొని పోయినాడో తెలియదు. ఆ రోజు నా బండి వాడి బండి పక్కనే పెట్టినాము. పొద్దున్న లేచి చూస్తే వాడు బండి లేదు. సో ఎగ్జాక్ట్గా ముందర ఈ పోల్ ఉంది కదా, ఈ పోల్ కాడ ఈడ పెట్టినాము. మేము ఈ బిల్డింగ్లోనే ఉండింది. ఈ పోల్ కాడ పెట్టినాము వాడి బండి నా బండి. నైట్ 4:30 వరకు వీడు మా ఫ్రెండ్ ఫాజిల్ మేల్కొనే ఉన్నాడు. దాని తర్వాత వాడు చూసినాడంతా కూడా బండ్లు ఉన్నాయి. 7:30కి మేము రూమ్లో ఉన్నాం కదా, అప్పుడు మేమే కుక్ చేసుకుంటాం, అంతా మేమే చేసుకుంటాము. వీడు అఫాన్ పోయేసి పాల ప్యాకెట్ తెచ్చిపోయినాడు. ఫోన్ చేసి రేపు బండి ఆడుందిరా అన్నాడు. అట్లే మొట్టకాయలు షివరింగ్. పూరా ఆంధ్ర అంటే ఒక 90% ఉంటారు, లేదంటే కూడా 90% పక్క మన వాళ్ళే. అది మిలుక సేక్ అభిషేక్ లోపల పెట్టేదా ఎవరు? ఏం అట్లా వేసినావు అండర్వేర్లు, బనీళ్ళు, అండర్వేర్లు అంతా. సిగ్గుపడద్దు అంతేలే. ఇప్పుడు మనమైతే ఇది ఎత్తుకునేసినాము. ఆర్ఎం మంచి ఫీల్ ఉంటుంది. ఇది ఏమంటే కొంచెం హ్యాండిల్ వచ్చేసి కొంచెం పైకి ఉంటుంది. అండ్ మన బండికి వచ్చేసి హ్యాండిల్ కొంచెం కిందకు ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి ఇట్లా హ్యాండిల్ చిన్నది, ఇది కొంచెం వైడ్గా ఉంటుంది హ్యాండిల్. ఇట్లా ట్రాక్షన్ కంట్రోల్ ఉంది. మన చెప్పినట్లు ఆడదు బండి. ఇది ఆఫ్ చేసుకొని కరెక్ట్గా తోలాలా. ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేస్తేనే. సో ఇది స్టేడియం, ఈడ చిన్నస్వామి స్టేడియం. ఇట్లా మనం తిప్పుకొని పోవాలా. ఈడ ఎండ్ ఓవర్ ఉంటుంది, మళ్ళీ చూపిస్తుంది. బ్రో చూడు బ్రో, ఏముంది ఫాక్ మ్యాన్, వల్లే ఉంది. ఇదా అయ్యా లడ్డు, వేరే లెవెల్ ఉంది గా. సీరియస్లీ వల్లే ఉంది. రైటా ఇక్కడ పార్క్ చేస్తాం మనము మన బండి. ఉన్నాడు, లోపల ఉన్నాడు. కర్ణాటక సీఎం వచ్చినాడు. ముంబై సీఎం ఇప్పుడే పాయా. పెళ్ళేనా? పెళ్ళే మమ్మల్ని అలా చేస్తారా? అని వచ్చింది. శాస్త్రి గారు ఇచ్చారా నాకు? ఎమ్మెల్యే జగన్ అన్న లోపల ఉన్నాడు. కింద అన్ని ఫార్చునర్లే ఉన్నాయి కూడా. మెయిన్ పాలిటిక్స్ కదా దానికి. పదా వెల్ఫేర్ మే బ్యాంక్ ఇది. కొట్టందరా మే బ్యాక్ ముందర ఆడి ఉంది. ఇక్కడ పోర్స్ ఉంది. ఇది ల్యాండ్ క్రూజర్. ఇది చిన్నప్పుడు ఇది కార్ ఉంది కదా, బొమ్మల్లా వస్తానింది ఈ కారు. అప్పుడు బొమ్మలతో ఆడుకుంటాను. ఏముంది బ్రో, ఏంది బ్రో ఇది? అయ్యో
తినాలంటే ఇప్పుడే జస్ట్ కర్ణాటక సీన్ అది అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు రైస్, దాని తర్వాత ఇంకో ఐటమ్ అట్లే కంటిన్యూ అవుతుంది. ఇంకోటి ఇదే అన్నమాట పరిస్థితి. ఇప్పుడు ఐస్ క్రీమ్ తింటాను. సిక్స్ నెంబర్ ఇది 6, ఇది 6 ఉల్ఫైర్, ఇది టొయోటా ఉల్ఫైర్. 6 BMW యా, ఇది 6 ల్యాండ్ క్రూజర్. షిట్ మ్యాన్, ఇది కారు. ఇది పరిస్థితి. అటు చూడండి, అంత ఫార్చునర్లే, అన్ని ఫార్చునర్లే. చూడండి, అది కింగ్ ఫిషర్ టవర్, ఇది యూబీ సిటీ. దీని పక్కన ఉండేది ఫంక్షన్ హాల్ ఉంది. అది అసలు ఫంక్షన్ హాలా లేదంటే ఏం తెలీదు, పెద్ద హాల్ అది. చాలా అంటే చాలా బాగుండింది. సో ఫైనల్లీ, ఎందుకంటే మన బ్రోనే మనకి రీజన్ లోపల పోవడానికి. సో చాలా థ్యాంక్స్ బ్రో. ఇక్కడున్నాడు. సో ఈయనకి చాలా క్లోజ్ ఫ్రెండ్, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అనమాట ఆయన. సో ఈయన వల్ల లోపలికి పోయినాము, మంచిగా తిన్నాము. థ్యాంక్స్ బ్రో. సో ఇట్లా అనమాట, ఈడికి అయిపోతుంది ఇంకా మన వ్లాగు. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. సీ యు సూన్.